కొందరు జన సైనికులు వీర మహిళలు నాయకులు హద్దు మీరుతూ ఉన్నారా? అధికారంలోకి వచ్చేసామనే అహంతో ప్రవర్తిస్తూ ఉన్నారా? అధికార సమీక్షలకు పార్టీ కార్యక్రమాలకు తేడా కూడా తెలియకుండా ఉన్నారా? ఈ విమర్శలు చేస్తోంది ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీనో మిత్రపక్షాలైన బీజేపీ టీడీపీనో కాదు, స్వయంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ కేడర్ను సున్నితంగా హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలివి. అవును, జనసేన పార్టీ నేతలు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి చెందిన ఏ ఒక్కరు కూడా ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని సూచించారు. రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్న తరుణంలో పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. షోకాజ్ నోటీసు, సస్పెన్షన్ వరకు తీసుకురావద్దని వార్నింగ్ ఇచ్చారు జనసేనాని. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన సైనికుల్ని హెచ్చరించారు. జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ప్రభుత్వము అలాగే అధికారులపై అనవసరమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయొద్దన్నారు పవన్. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా అధికారుల పనితీరును బలహీనపరిచేలా నిరాధార ఆరోపణలు చేసిన కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు డిప్యూటీ సీఎం. అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తూనే అవసరమైతే షోకాజ్ నోటీసులు కూడా ఇస్తామని హెచ్చరించారు. ఒకవేళ సంతృప్తికర సమాధానాలు లేకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్న క్రమంలో కూడా ఈ తరహా విమర్శలు కొంతమంది జనసేన నాయకుల నుంచి వచ్చాయి. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీతో కూటమి జత కట్టినప్పుడు కూడా ఈ తరహా సలహాలు సూచనలు చాలామంది నాయకులు జన సైనికులు వీర మహిళలు ఇచ్చారు. అప్పుడు కూడా ఇదే తరహా హెచ్చరిక జారీ చేశారు. మీరు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నా సూచనలు ఇస్తున్నా దాన్ని అంటే లిమిట్స్ క్రాస్ చేస్తున్నట్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులుగా ముద్ర వేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. అంటే ఇది గతంలో జరిగిన విషయం. ముద్రగడ పద్మనాభం కానీ హరిరామ్ జోగే కానీ ఇలాంటి వాళ్ళు కూడా గతంలో ఆరోపణలు చేసినప్పుడు సూచనలు సలహాలు ఇచ్చినప్పుడు మీరు నాకు సూచనలు సలహాలు ఇవ్వద్దు అని కూడా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. సో జనసేన పార్టీ కూటమిలో కీలకమైన పార్టీ, దేశంలో ఎన్డీఏ అధికారంలోకి రావడంలో ముఖ్య భూమిక పోషించిన పార్టీ జనసేన పార్టీ. అలాంటి పార్టీ అనూహ్యంగా 2019 ఎన్నికల్లో చతికిలబడ్డ తర్వాత 100% స్ట్రైక్ రేట్తో దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఈ స్థాయిలో 100% స్ట్రైక్ రేట్ సాధించిన దాఖలాలు లేవు. కాబట్టి ఆ విజయోత్సవాల్లో జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు అందరూ కూడా ఉన్నారు. కానీ కొంతమంది అత్యుత్సాహంతో, కొంతమంది పేర్లు నేను ప్రస్తావించను కానీ కొంతమంది అత్యుత్సాహంతో చేస్తున్న అతి వల్ల పార్టీకే చెడ్డ పేరు వస్తుంది, కూటమికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఒక వేములపాటి అజయ్ కుమార్, ఈయన జనసేన పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్, ఆయన పేరు మీద ఒక హెచ్చరిక, హద్దులు దాటితే చర్యలు. అభివృద్ధి క్షీణదశకు చేరి ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్ను దన్నుగా నిలబడాలని, పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్న తరుణంలో పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని ఎవరు మాట్లాడినా అధికారుల పనితీరును బలహీనపరిచే విధంగా లేదా ఆధారాలు లేని ఆరోపణలు చేసిన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పార్టీ అధ్యక్షుల వారు ఆదేశించారు. ప్రోటోకాల్ను ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. అటువంటి వారిపై చర్యలు తప్పవు. తొలుత షోకాజ్ నోటీస్ జారీ అవుతుంది. నోటీసుకు సంతృప్తికరమైన సమాధానం రాని పక్షంలో కఠినమైన చర్యలు తప్పవు. అందువల్ల పార్టీలోని ప్రతి ఒక్కరూ పార్టీ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లే విధంగా పని చేయాలి అని నా మనవి అంటూ వేములపాటి అజయ్ కుమార్, ఈయన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ అండ్ నాగబాబు గారికి చాలా సుపరిచితులు. ఈ మధ్య కాలంలో అంటే ప్రభుత్వం ఏర్పడి ఒక నెల కూడా కాలేదు, జనసేన పార్టీ నుంచి 3 మంత్రి పదవి వచ్చింది. 2 విప్ ఇచ్చారు, బొమ్మడి నాయకర్, అర్వా శ్రీధర్.
ఇంకొకరికి హరిప్రసాద్, పిడుగు హరిప్రసాద్కి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో కూడా జనసేన పార్టీకి ఎక్కువ అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ రోల్ అటువంటిది కాబట్టి. కానీ ఇక్కడ ప్రోటోకాల్ను ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పాల్గొనడం నియమ నిబంధనల్ని ఉల్లంఘించడమే ఖచ్చితంగా, అది ఏ పార్టీ అయినా కూడా. కానీ కొంతమంది జనసేన నాయకులు, చిన్నస్థాయి నాయకులేం కాదు, సైనికులేమీ కాదు, పెద్ద నాయకులే, వాళ్ళు అధికారిక సమావేశాల్లో పాల్గొనడం చేస్తూ ఉన్నారు. ఇది క్రమశిక్షణ కమిటీ గమనించింది, వారిని హెచ్చరించింది. అలాంటి వారిపై చర్యలు తప్పవంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇటీవల తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఘటన జరిగింది. ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్న కుమారుడు శివకుమార్ అధికారులతో అక్కడ సమావేశం నిర్వహించారు. అధికారులతో సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఆయనకి లేదు, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన ఎమ్మెల్యే అన్నగారి కుమారుడు. కానీ ఆయన కమిషనర్ అతిథి సింగ్ను పక్కన పెట్టుకుని అధికారులు ఎలా పనిచేయాలో శివకుమార్ చెప్పారంటే మరి ఖచ్చితంగా అది తప్పే. అది జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. దాంతోపాటుగా ఇటీవల తిరుపతిలో టూరిజం అధికారులతో సంబంధిత శాఖ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ కదా సమావేశం జరిగింది. ఓకే, కందులు దుర్గేష్ వచ్చిన వెంటనే ఆయన్ని జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు సాదరంగా స్వాగతం పలికారు, పుష్పగుచ్చాలు ఇచ్చారు, అద్భుతం అన్నారు, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు అన్నారు. ఆయన కూడా, కందులు దుర్గేష్ కూడా చాలా సంతోషించారు. కానీ ఆ తర్వాత టూరిజం శాఖ అధికారులతో ఒక మంత్రి హోదాలో కందులు దుర్గేష్ సమావేశం నిర్వహిస్తున్నప్పుడు, సమీక్ష నిర్వహిస్తున్నప్పుడు అక్కడ తిరుపతికి చెందిన పేర్లు నేను ప్రస్తావించను, కొంతమంది వీర మహిళలు, అధికార ప్రతినిధులు, టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, నామినేటెడ్ పొజిషన్స్ కూడా ఆశిస్తున్న వాళ్ళు ఆ మీటింగ్లో కూర్చున్నారు. అది పార్టీ కార్యక్రమం కాదు కదా, ప్రభుత్వ కార్యక్రమం. అధికారులను పక్కన పెట్టుకుని మంత్రి హోదాలో కందుల దుర్గేష్ సమీక్ష నిర్వహిస్తూ ఉంటే అక్కడికి వాళ్ళకి ఏంటి పని? దీని మీద పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారు. అది తప్పు, అటువంటి పనులు చేయొద్దు. ఒకవేళ ఇదే చేయాల్సి వస్తే, ఇదే తరహాలో మీరు నడుచుకుంటే కనుక షోకాజ్ నోటీస్ ఇస్తాం, దానికి మీరు సరిగ్గా స్పందించకపోతే ఖచ్చితంగా పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ చాలా ప్లాన్డ్గా వెళ్తూ ఉన్నారు. ఎక్కడా కూడా అంటే 21 స్థానాలు ఇచ్చారు జనసేన పార్టీకి అని చెప్పి కొంతమంది టీడీపీ వాళ్ళు అపోజ్ చేశారు గతంలో, 21 స్థానాలు అవసరమా అని చెప్పి. సో చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేశారు కూటమి విజయంలో. కానీ ఇప్పుడు అంటే జనసేనను కలుపుకోవడం వల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తోంది అని చెప్పి టీడీపీనో లేక బీజేపీనో లేక అదును కోసం ఎదురు చూస్తోన్న, విమర్శలు చేయడానికి అదును కోసం ఎదురు చూస్తోన్న వైసీపీనో వాళ్ళకు అంత అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా ప్లాన్డ్గా, పక్కాగా, అవసరమైతే తన వారిని కూడా విమర్శించడానికి ఏమాత్రం ఆయన తగ్గడం లేదు. సో చాలా అంటే జనసేన మీద ఎటువంటి విమర్శలు రాకుండా ఆయన చూసుకుంటూ ఉన్న పరిస్థితి. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంత వార్నింగ్ ఇచ్చారు, ఇంత స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు? ఇదే టీడీపీ క్యాడరో లేకపోతే బీజేపీ క్యాడరో చేస్తే ఆ పార్టీ అధిష్టానాలు ఇచ్చేవా? గతంలో మనం చూసాం, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ కార్యకర్తలు చేసిన హడావుడి అంతా ఇంత కాదు. అసలు అంటే ఒక మండల స్థాయి అధికారులు వెళ్ళి ఎంఆర్ఓ సీట్లో కూర్చుని హల్చల్ చేసిన పరిస్థితి, అంటే కొన్ని చోట్ల జరిగిన ఘటనలు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి అటువంటి విధంగా ఎవరు నడుచుకోవద్దు, సిస్టమ్ని ఫాలో అవ్వాలి, సిస్టమ్ని అందరూ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పారు. సో కృష్ణాంజనేయులు గారు మనతో జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్. కృష్ణాంజనేయులు గారు నమస్కారం. కృష్ణాంజనేయులు గారు ఒకసారి వాయిస్ చెక్ చేసుకోండి. రావట్లేదు సార్, ఒకసారి మ్యూట్లో ఉందేమో, ఒకసారి. లేదు సార్. ఇప్పుడు వినిపిస్తుంది. నా వాయిస్ కూడా నాకు వినిపిస్తుంది. పీసీఆర్ ఒకసారి చూడండి. కృష్ణాంజనేయులు గారు, ఒక మంచి సాంప్రదాయం అనుకోవాలా? అంటే ఏ పార్టీ క్యాడర్ని వాళ్ళు పెద్దగా విమర్శలు చేయడానికి ఉత్సాహం చూపించారు. సార్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఓకే, నా వాయిస్ కూడా నాకు వినిపిస్తుంది. పీసీఆర్ ఒకసారి సెట్ చేయండి దయచేసి.
ఏ పార్టీ వాళ్ళని వాళ్ళు అంటే ఒక మాట అనడానికి అంతగా సాహసించారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు ఆ క్యాడర్ చాలా ఇబ్బందులు పడింది. చాలా ఇబ్బందులు పడిన తర్వాత ఒక్కసారిగా 164 స్థానాల్లో కూటమి విజయం సాధించిన తర్వాత చాలామంది టీడీపీ నాయకులు, టీడీపీ క్యాడర్, ఆ లోకల్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మీద ఇన్నాళ్ళు తొడలు కొట్టి మీసాలు తిప్పిన వాళ్ళ మీద ప్రతీకార చర్యలకు దిగిన మాట వాస్తవమే. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కనీసం దాన్ని వారించడానికి అధినేత చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలే. ఓకే, వాళ్ళు కసితో ఉన్నారు, లెట్ దెమ్ అన్నట్టుగా వదిలేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ అధికారులతో సమీక్షలో వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరన్నా పాల్గొన్నా, కాస్త ఎవరైనా ఓవర్ చేసినా కూడా మామూలుగా కాదు, ఒక రేంజ్లో వార్నింగ్, మేము మీకు షోకాజ్ నోటీస్ ఇస్తాం, లేకపోతే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం, మీరు ఎంత వారైనా వీ డోంట్ కేర్ అని చెప్పకనే చెప్పేశారు. ఏంటి అంటే ఎందుకు ఈ తరహాలో వార్నింగ్స్ ఎందుకు ఇస్తున్నట్టు మీకేమనిపిస్తుంది? రవిశంకర్ గారు చెప్పండి. పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడుగాను, అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గాను, మంత్రి గాను, ఆయన వ్యవహార శైలి అయితే మాత్రం సూటిగా స్పష్టంగా ఉంటుంది. ఆయన మాట కూడా సూటిగా స్పష్టంగా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది రాజకీయ ప్రత్యర్థుల మీద కానివ్వండి, అదే విధంగా తన పార్టీలో ఉండేటువంటి నాయకులు, కార్యకర్తల గురించి కూడా ఏ అంశమైనా చాలా స్పష్టంగా సూటిగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఈ విషయంలో ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు జనసేన పార్టీ. ప్రభుత్వం అంటే ఎవరిది ఈ రోజున? ఎన్డీఏ ప్రభుత్వము, తెలుగుదేశము, జనసేన, బీజేపీ, ఈ ముగ్గురు కలిసి ఉన్నటువంటిది ప్రభుత్వం. మరి ఇలాంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన నాయకులు ఒకవేళ ప్రభుత్వం మీద విమర్శలు చేశారనుకోండి, అది తన పార్టీ మీద, తన ప్రభుత్వం మీద తామే విమర్శలు చేసుకున్నట్టు అవుతుంది. అది అంతర్గతంగా రాజకీయపరమైనటువంటి విభేదాలకు కూడా దారితీసేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకనే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం మీద మీరు విమర్శలు చేయకూడదు. ఎందుకు? ఒకవేళ జనసేన వాళ్ళు అసలు ఎందుకు విమర్శలు చేస్తారు అని అంటే, 10 ఏళ్ళైంది జనసేన పార్టీ పెట్టి. 10 ఏళ్ల నుంచి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ వాళ్ళకి అలవాటు చేసింది ఏంటి అంటే, మీరు ప్రశ్నించండి ప్రశ్నించండి అని, తను కూడా ప్రశ్నిస్తానని. అయితే ఇప్పుడు ప్రశ్నించేటువంటి స్థాయి నుంచి సమాధానం చెప్పేటువంటి స్థాయికి జనసేన పార్టీ వచ్చింది ప్రభుత్వంలోకి రావటం ద్వారాగా. అయితే ఆ విషయాన్ని మర్చిపోయి జన సైనికులు ఎవరైనా సరే మరి ప్రభుత్వం మీద ఇంతకుముందు అలవాటు కొద్దీ ప్రశ్నించడమే అలవాటుగా, మరి ఆ ప్రభుత్వంలో ఇక్కడ సమస్యలు అవి ఉన్నాయని వీళ్ళే ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సినటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు ఇలా మాట్లాడితే ఇంకా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఇతర తెలుగుదేశము, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనస్మర్థలు కూడా వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అందుకని ఒక జాగ్రత్త వహించండి, విమర్శలు చెయ్యొద్దు అనేటువంటి దాని మీద స్పష్టత ఇచ్చారు. రెండవ అంశం ఏంటి అని అంటే, ప్రజాస్వామ్యయుతంగా ప్రతి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వ్యవహరించాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటి నుంచో, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అసలు అధికారంలో లేకపోయినా ఆయన ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మరి ప్రజాస్వామ్యయుతంగా తమ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇప్పుడు అధికారులు ఒకవేళ అధికారిక సమావేశం, దాకా మీరు చెప్పారు కందుల దుర్గేష్ తిరుపతిలో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఆయన హోంమంత్రి, ఆయన మంత్రిగా ఏం చేస్తారు, మిగతా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. వీళ్ళందరూ కూడా జనసేన నాయకులు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చోకూడదు కదా. అది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి చర్య. అధికారం రావటానికి, గెలవటానికి జన సైనికులు, జనసేన నాయకులు కీలకం కావచ్చు, కానీ మంత్రి అయింది మాత్రము జనసేన తరపున ఆ సమీక్షలో పాల్గొనటానికి అర్హత పొందినటువంటి వాళ్ళు కందుల దుర్గేష్. ఆయన మాత్రమే ఆయనకు మాత్రమే అధికారులు జవాబు చెప్తారు. అంతేగాని జన సైనికులందరూ అక్కడ కూర్చోకూడదు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అంటే ఇలాగా కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇది మరింత ఇబ్బందికరంగా మారి ఇతరులు ప్రశ్నించడం కన్నా ముందే అధినాయకత్వం పవన్ కళ్యాణ్ దీని మీద అప్రమత్తం కావటం, వాళ్ళని హెచ్చరించడం అనేటువంటిది చాలా మంచి పరిణామాన్ని నేను అంటాను. అయితే ఇదే తరహాలో మిగతా వాళ్ళు చేస్తారా చేయరా అనేటువంటి అంశాల మీద
మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది మీరు కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఎంఆర్ఓ కుర్చీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూర్చున్నారు. ఇవన్నీ తెలుగుదేశం హయాంలో కూడా కొన్ని జనభూమి కమిటీలో ఇలాంటి పెత్తనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిలో కూడా ఎంతో కొంత తేడా కనిపించిందండి. మీరు ఒక్కసారి గమనిస్తే రామ్ ప్రసాద్ రెడ్డి అని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కు సంబంధించినటువంటి ఆయన సతీమణి పోలీసుల మీద ఒక సిఐనో ఎస్ఐ మీనో మాట్లాడినటువంటి మాటలో వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో నేరుగా చంద్రబాబు నాయుడే వాళ్ళ మంత్రితో మాట్లాడి మీ కుటుంబ సభ్యులు ఈ విధంగా చేసి ఉండకూడదు అని స్పష్టంగా హెచ్చరించారండి. అదే విధంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసు ఒక ఏదో ఒక పర్మిషన్స్ లేనటువంటి బిల్డింగ్ ఉందని ఏనే ప్రొక్లైనర్ తీసుకెళ్లి ఏనే కూల్చేయడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ చేయటం అధికారులు చేయాల్సిన పని కదా. అధికారులు చేయాల్సిన పని. ఎంత సీరియస్ అయ్యారంటే అండి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారట. అంటే కొంతమంది చెప్తున్న మాట నీవు వినలేదు కానీ నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తప్పు చేశాను అన్న మాట కూడా మాట్లాడారట అండి శ్రీనివాస్ విషయంలో. లోపల అంతర్గతం ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేకి ఏమేమి ఉంటాయి అని ఎందుకోసం అంటే కొలికపూడి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి చాలా చదువులేని వాడు కాదండి. వివాదాస్పదుడు. టీవీ డిబేట్లలో ఒక బీజేపీ నాయకుడినే చెప్పుతో కొట్టిన చరిత్ర గలవాడు. అంటే అదొక అంశము. ఆయన చదువు లేనటువంటి వాడు, అవగాహన లేనటువంటి వాడు కాదు. ఆ మాట చెప్పదలుచుకున్నాను. అయితే ఆయన ఎవరైతే ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అయ్యేటువంటి వాళ్ళకి కోచింగ్ ఇచ్చేటువంటి వాడిగా చెప్పుకునేటువంటి వ్యక్తి కార్యనిర్వాహక వ్యవస్థ ఏం చెయ్యాలి, అదే విధంగా ఏదైతే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి గెలిచిన వాళ్ళ యొక్క వాళ్ళకు ఉండేటువంటి అధికారాలు ఏమిటి అనేటువంటి విషయం తెలియదా అండి? అంటే మన ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చా గెలిస్తే అనేటువంటి దాని మీద. అందుకనే చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిలో కూడా వచ్చినటువంటి మార్పుని మీకు నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఇక్కడ ఇంకో ఉదాహరణ కూడా చెప్పాలండి. ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు మీద కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారండి. నారా లోకేష్ మీద కూడా విమర్శలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఎందుకో తెలుసా? ఏంటి మీరేంటి రెడ్ బుక్ ఏమైంది, మడిచేమన్నా లోపల పెట్టుకున్నారా? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగానే మీరు వ్యవహరిస్తున్నారు. మీరు ఏంటి అంటే ఇంకా దాడులు చేయటం లేదు, ఇంకా అరెస్టులు చేయటం లేదు, ఇంకా ఇది చేయటం లేదు అనేటువంటి ఒక కక్ష సాధింపులు చేయండి అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద కూడా తెలుగుదేశం వాళ్ళే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక సోషల్ మీడియానో లేకపోతే ఇంకొకటో ఒక పరిధి దాటి వ్యవహరించేటువంటి వ్యవస్థలకి మనం తయారు చేస్తే అవి తిరిగి భస్మాసుర హస్తం లాగా మన తల మీద మనమే చేయబెట్టుకున్నట్టుగా అయిపోయేటువంటి పరిస్థితి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో కూడా తయారవుతుంది. అందుకనే పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్త వహిస్తున్నారు. వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీళ్ళు అదుపు తప్పి వ్యవహరించకుండా ప్రజాస్వామ్య వ్యవహరించడానికి రాజ్యాంగబద్ధంగా కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళని ఒక సరైనటువంటి దిశలో నడిపించేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం ఉంది ఈ విషయంలో. మిగతా నాయకులు కూడా, మిగతా పార్టీ నాయకులు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. గతంలో మనం చూసాం. ఇప్పుడు 1995 నాటి చంద్రబాబును మీరు చూస్తారు అని చెప్పి ఒక సందర్భంగా ఆయన కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారని బహుశా ఆయన కూడా ఊహించి ఉండరు. 100% స్ట్రైక్ రేట్ వస్తుందని ఆయన కూడా ఊహించి ఉండరు. కానీ ఆయన వ్యూహాత్మకంగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళారు. బట్ ఫలితం అయితే అద్భుతంగా వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్లో కానీ, చంద్రబాబు నాయుడులో కానీ, లోకేష్లో కూడా లోకేష్ పవన్ కళ్యాణ్ని ఆ వేదిక మీద, ప్రమాణ స్వీకార వేదిక మీద ఆయన వద్దు అని వారిస్తున్న కాళ్ళ మీద పడిన వీడియో మీరు కూడా చూసి ఉంటారు కదా. అంటే ఎంత తగ్గాలో అంత తగ్గడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మరి చాలామంది సీనియర్లకు మంత్రి పదవులు రాలా, అయినా కూడా ఎవరు నోరు మెదపలే కదా. అంటే అందరూ కూడా కామ్గా ఉండి ప్రజల కోసం మనం పనిచేయాలి, రాష్ట్రం కోసం మనం పనిచేయాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిన పరిస్థితి. కానీ జనసేన పార్టీకి ఇక్కడ అధికారం కొత్త కదా. అధికారం ఇన్ ద సెన్స్ ఇప్పుడు కూటమిది అధికారం, కానీ జనసేన పార్టీది కీ రోల్ కాబట్టి అసలు టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా మీరు లేకపోతే మాకు విజయం సాధ్యం అయ్యేది కాదు అని చెప్పి వాళ్ళే చెప్తున్న పరిస్థితుల్లో కాస్త అహం ఉంటుంది, కాస్త అత్యుత్సాహం కూడా ఉంటుంది.
చాలా నియోజకవర్గాల్లో చాలా జిల్లాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తిరుపతిలో ఏ రకంగా చూసామో కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఓకే, పార్టీ కోసం కష్టపడ్డారు, అవమానాలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు పడ్డారు, కక్ష సాధింపులకు గురయ్యారు. మరి ఇప్పుడు ప్రశ్నించే పార్టీ, మీరు చెప్పారు మొదట్లో ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని చెప్పి. సో అల్టిమేట్గా విజయం వారికి దక్కింది. కొంతమంది అయితే కొన్ని ఆశపడుతూ ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు ఏవో 1/3 ఇస్తాము అని చెప్పి, స్థానిక సంస్థల్లో 1/3 సీట్లు మనకి ఇస్తామని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా అని చెప్పి ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు చూపిస్తున్నారు కొంతమంది అత్యుత్సాహం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, అధికారుల్ని నిలదీయకుండా, వాళ్ళ సహజ స్వభావానికి విభిన్నంగా ఇప్పుడు జన సైనికులు ఏం చేయాలి అంటే ఏం చెప్తారు? ఏం చేయాలి జన సైనికులు? రవిశంకర్ గారు, వాళ్ళ బాధ్యతలు చాలా ఉన్నాయి, వాళ్ళు పోషించాల్సినటువంటి పాత్రలు చాలా ఉన్నాయి. వాటిని అంతర్గతంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సమావేశాల్లో వాళ్ళకి వివరిస్తే మంచిది. మీరన్నారు కదా, వాళ్ళు ప్రశ్నించడం ఇవన్నిటిని, ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడం ఇవన్నీ ఓకే. ఇప్పుడు ప్రభుత్వంలో వీళ్ళే ఉన్నారు, సమాధానం చెప్పాల్సినటువంటి స్థాయిలో, బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి ఏం సమస్యలు ఉన్నాయి, ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు కానీ, లేకపోతే బాధితులు కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి సహాయం పొందేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకి ఆయా శాఖల ద్వారాగా అధికారులు ఎవరైతే ఉన్నారో, మండల స్థాయిలో అనుకోండి ఎంఆర్ఓకి సంబంధించినటువంటి స్థాయి ఎండిఓ, అదే విధంగా ఎంఈఓ, అదే విధంగా మండల స్థాయి లేకపోతే జిల్లా స్థాయి నాయకులు జిల్లా స్థాయిలో వాళ్ళు బాధితులకు సంబంధించి ప్రజలకి మరింత విస్తృతమైనటువంటి సేవలు అందించడానికి జనసేన పార్టీ కంగణం కట్టుకొని ఆ కార్యకర్తలందరూ కూడా ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి, ఎస్ మేము జనసేన ప్రతినిధులు, జనసేన పార్టీ తరపున వచ్చాం, ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములం, ఇదిగోండి వీళ్ళ సమస్య ఇది ఉంది, ఎంఆర్ఓ గారు ఈ సమస్యను మీరు పరిష్కరించండి అని వాళ్ళని, ఆ ఎంఆర్ఓని రిప్రజెంట్ చేసి ఆ సమస్య పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు దీని ద్వారాగా జరిగేది ఏమిటంటే, బాధ్యతాయుతంగా జనసేన పార్టీ అందరి సమస్యలు పరిష్కరిస్తుందనేటువంటి దాని మీద పార్టీ ఎదుగుదలకు కూడా ఈ అంశాలు ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో మన డిస్కషన్ లో చెప్పానండి, పవన్ కళ్యాణ్ 25 సంవత్సరాలు రాజకీయం చేయడానికి వచ్చాను అని చెప్తున్నటువంటి సందర్భంలో 25 ఏళ్ళు పార్టీని కాపాడుకోవటం కష్టమండి, పవన్ కళ్యాణ్ ఆలోచనలో ధోరణిలో మార్పు రావాలి, తాత్కాలికమైనటువంటి కొన్ని లక్ష్యాలు పెట్టుకోవాలి, దీర్ఘకాలికమైన లక్ష్యాలు పెట్టుకోవాలి, పవర్ ఉండాలి, పవర్ ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు ఆ పార్టీ దగ్గరకు వచ్చేదానికి అవకాశం ఉంటుందని. ఇప్పుడు 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ కి పవర్ వచ్చింది, ప్రజలకి మేలు చేసేటువంటి అవకాశం వచ్చింది జనసేన పార్టీకి. ఇంతకన్నా ఇంకేం ఆయుధం కావాలి జనసేన నాయకులకి? మంచి ఆయుధం దొరికినటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం గా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ అధికారి దగ్గరకైనా వెళ్ళొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు, సంప్రదింపులు జరపొచ్చు, చర్చలు జరపొచ్చు, వాళ్ళ ద్వారాగా సమస్యల పరిష్కారం దిశగా జనసేన పార్టీకి కావాల్సినటువంటి పూర్తి అధికారాలని పవన్ కళ్యాణ్ ఈ రోజున ఒక వజ్రాయుధాన్ని, అధికారం అనేటువంటి వజ్రాయుధాన్ని జన సైనికులకు అందించారు, వీర మహిళలకు అందించారు. కానీ ఇక్కడ మంచి అవకాశం జనసేన పార్టీకి. నిజంగా గతంలో అంటే క్షేత్రస్థాయిలో జనసేనకి టీడీపీకి మధ్య సయోధ్య ఉంటుందా, ఓట్ ట్రాన్స్ఫర్ ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేశారు చాలామంది. కానీ 100% ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. కానీ ఇప్పుడు కూడా అంటే క్షేత్రస్థాయిలో ఏదైనా ప్రజల సమస్య ఉన్నప్పుడు టీడీపీ అండ్ జనసేన ఈ రెండు పార్టీల నాయకులు కలిసి వెళుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక అధికార దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన పద్ధతి ఒకటి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళేం రాజకీయ నాయకులు కాదు కదా. ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి ఏకవచనంతో మాట్లాడడమో లేకపోతే కాస్త హద్దు మీరి మాట్లాడడమో జరుగుతున్న ఘటనలు కూడా ఈ మధ్య చూస్తూ ఉన్నాం మనం. అంటే ఇన్నాళ్ళు ఈ 5 ఏళ్ల పాటు వైసీపీ హయాంలో వైసీపీ కార్యకర్తలు, క్యాడరు, వాళ్ళ నాయకులు చెప్పు చేతల్లో వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ పనిచేసిన అధికారులనే మనం చూసాం. వాళ్ళు ఇంకా దానిలోంచి ఇంకా బయటికి రాకపోవచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు ఉండాల్సిన ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది కదండి. జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత మరి ఎంతమంది సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు చంద్రబాబు నాయుడు గారి సాక్షాత్కారం కోసం, ఆయన దర్శనం కోసం వెంపర్లాడుతూ ఉన్నారు, వేచి చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు కనీసం దగ్గరకు కూడా రానివ్వట్ల. కాబట్టి అటువంటి మత్తులో ఇంకా ఉన్న కొంతమంది అధికారులకు జస్ట్ ఒక అంటే వాళ్ళ ప్రజల సమస్యల మీద చెప్పడం,
వరకు పరిమితం అయితే బాగుంటుంది, కానీ అంతకు మించి అంటే కొంచెం కంట్రోల్ తప్పి మాట్లాడుతూ ఉన్నారు అనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి జనసేన నాయకుల మీద. ఈ తరహా కంప్లైంట్స్ చాలా జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్కి వెళ్ళినట్లుగా నాకున్న విశ్వసనీయ సమాచారం. కృష్ణాంజనేయులు గారు. శంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు వ్యవహరించినటువంటి తీరు గాని 5 ఏళ్లలో అది ఎవరికి కూడా, ఏ పార్టీకి కూడా ఆదర్శనీయం కాదు. ఎవరు కూడా దాన్ని అడాప్ట్ చేసుకోకూడదు. ఎందుకు అనంటే 151 సీట్లు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు 5 ఏళ్లలో చేసినటువంటి తప్పులకి ఆ మధ్యలో ఉన్నటువంటి 5 తీసేసి 11 మిగిల్చారు. అంటే మీరు చేసినటువంటి తప్పుల వల్ల మీకు ఈ విధమైనటువంటి పనిష్మెంట్ ఇస్తున్నామని వాళ్ళని ఎవరు కూడా, ఏ పార్టీ కూడా ఆదర్శంగా తీసుకోకూడదు. కాబట్టి ఇప్పుడు అధికారం వచ్చినప్పుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, ఎంత అణకువగా వ్యవహరించాలి, ప్రజల మధ్యలో నాలుకలాగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఒక అవకాశం లాగా ప్రజల మన్ననలు పొందేటువంటి విధంగా ఈ రోజున జన సైనికులు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. అది జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి తెలియదు అనుకోవటం కూడా తప్పండి. తెలిసి ఉంటుంది, వాళ్ళకి తెలుసు. కానీ రాజకీయ నాయకులు అంటే అధికారం వస్తే ఇలా బెదిరించవచ్చు, ఇలా అధికారుల మీద మనము కేకలేయచ్చు, అధికారుల మీద ఆరోపణలు చేయొచ్చు అనేటువంటి ధోరణి గతంలో కూడా వస్తుంది. గతంలో అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో కానీ వైసీపీ గవర్నమెంట్ లో కానీ జరిగాయి ఇవి. దాన్ని చూసి ఇప్పటికిన నేను మిగతా పార్టీలు ఏ పార్టీకైనా ఇది వర్తిస్తుంది, జనసేనే కాదు, తెలుగుదేశము బీజేపీ వాళ్ళ కార్యకర్తలు తెలుసుకుంటే మంచిది. అయితే ఇక్కడ ఒక అంశం మీరు గమనించండి. పవన్ కళ్యాణ్ ప్రతి అంశాన్ని నిశ్చితంగా గమనిస్తున్నారండి. నేను మొన్న పిఠాపురం సభలో చూశాను. ఆయన పిఠాపురం సభలో చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే, చాలా మంది దగ్గర చూస్తున్నాను బండి మీద పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకుంటున్నారు. అది నంబర్ ప్లేట్ ఉండాల్సినటువంటి ప్లేస్ లో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే ఇప్పుడు అది చట్టం ఒప్పుకుంటుందా? ప్రజాస్వామ్యంలో అది సరైనటువంటిదేనా? మిమ్మల్ని కాదు నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను బొక్కలేస్తారు అనేటువంటి విధంగా సరదాగా మాట్లాడారు. అంటే కింది స్థాయిలో కార్యకర్తలు మాకు ఒకసారి అధికారం వచ్చింది, మా నాయకుడు అసలు అసెంబ్లీకే పోనివ్వను, అసెంబ్లీ గేటుతో వాళ్ళని టచ్ చేయనివ్వని వాళ్ళందరంటే అసెంబ్లీలోకి ఈ రోజున ఎకాఎకిన 21 మందితో వెళ్ళాడు అనేటువంటిది వాళ్ళకి ఆ విధమైన సంతోషం ఉండొచ్చు. దాన్ని ఆ సంతోషం అనేటువంటిది వికృత చేష్టల కింద మారకుండా ఉండటానికి ఈ బండి మీద ఈ విధంగా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకునేటువంటి ఆ చిన్న అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ అడ్రస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే జనసేన కార్యకర్తలు నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అనుకోగా ఉండాలి అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ అబ్జర్వ్ చేస్తూ పదే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేనంటాను పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి జనసేన పార్టీ ఇప్పుడు ఈ రోజున అధికారంలో వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ కార్యకర్తలకి వివిధ స్థాయిల్లో మొత్తము కార్యకర్తల స్థాయిలో ఒకటి, అదే విధంగా నాయకత్వ స్థాయిల్లో అది మండల నాయకత్వం, అదే విధంగా నియోజకవర్గాల స్థాయి నాయకత్వంలో వివిధ దశల్లో 1-2 రోజులు రాజకీయ శిక్షణా తరగతులు పెడితే మంచిది అనేటువంటిది నా యొక్క సూచన. బహుశా పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా ఉండొచ్చేమో. ఇది పెద్ద అవకాశం అండి జనసేన పార్టీకి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి అధికారంలోకి వచ్చి వీళ్ళు కోరుకునేటువంటి విధంగా జనసేన అందరూ కూడా అరుస్తూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ సీఎం అని. ఆ స్థాయికి వెళ్ళాలి అంటే, పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అంటే ఇప్పుడు వచ్చినటువంటి బాధ్యతలు అవకాశాన్ని ఉపయోగించుకొని జనసేన పార్టీకి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో వీళ్ళు ఖచ్చితంగా ప్రజలందరి యొక్క ఆమోదంతో అధికారంలోకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకు రీసెంట్ గా టీడీపీ అండ్ జనసేన 2 పార్టీల రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అండ్ పల్లా శ్రీనివాస్ వీళ్ళ భేటీ సందర్భంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ఏంటంటే 10 ఏళ్ల పాటు మన పొత్తు ఉంటుంది అని చెప్పి. అంటే ఈ 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో జనసేన పార్టీ కూడా భాగస్వామ్యం కాబట్టి ప్రభుత్వ విధానాలను విమర్శించే అవకాశం ఖచ్చితంగా ఉండదు. మరి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేదెట్లా?
ఆ రెండు చేయొచ్చండి రవిశంకర్ గారు. మీరు ఒక అంశాన్ని గమనించండి. సరే 10 ఏళ్ళు మీరు చెప్పిన దానికి వద్దాం. 10 ఏళ్ళు కలిసి ఉండాలని తెలుగుదేశం పార్టీ అన్నది, లేదు జనసేన కూడా అన్నదని అనుకుందాం. 10 ఏళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు కలిసే ఉంటారని కూడా అనుకుందాం. ఈ 10 ఏళ్లలో ఇప్పుడు మొన్న 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ బలం ఎంత అనేటువంటి దాని మీద ఒక అంచనా ఇచ్చి ఎన్ని ఇచ్చారు సీట్లు? 21 ఇచ్చారు, 2 ఎంపీ సీట్లు ఇచ్చారు, అన్ని గెలిచారు. అది ఓకే. మరి రేపు పొద్దున మళ్ళీ 29లో ఇద్దరు కలిసే ఉన్నారని కూడా అనుకుందాం. అప్పుడు కల్లా ఈ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని జనసేన బలం పుంజుకుంటే రేపొద్దున 175 సీట్లు, 50 సీట్లకో 60 సీట్లకో, లేదు అంటే చెరిసగం సీట్లకో వెళ్లేదానికి కూడా అవకాశం ఉండొచ్చు కదా. ఆ విధంగా బలం పెంచుకోవచ్చు కదా. ఇదే 10 ఏళ్ళు అంటున్నారు. ఏం 10 ఏళ్ల తర్వాత విడిపోతే అప్పుడు కల్లా పూర్తి స్థాయి బలం జనసేనకు వచ్చేదనుకోండి, అప్పుడే ముఖ్యమంత్రి కావచ్చేమో. లేదు అనుకోండి, ఇద్దరు చెరిసగం సీట్లు తెచ్చుకొని గెలిచి 29లో ఇద్దరం చెరిసగం పరిపాలిద్దాం, మీరు 2.5 సంవత్సరాలు నేను 2.5 సంవత్సరాలు అని ఏమన్నా అప్పుడే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావచ్చేమో. మరి అలాంటి దాని మీద ఇన్ని కలిసి ఉన్నప్పటికీ, లేక వేళ భవిష్యత్తులో విడిపోయినప్పటికీ, ఇప్పుడున్నటువంటి పార్టీలు 3 పార్టీలు అనేటువంటిది ఇది ప్రభుత్వంలో మాత్రమే. ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకునేటువంటి దిశగా ఎవరి పని వాళ్ళు